హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇతనికి ఎయిత్ డే నుంచి ఫస్ట్ వాష్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 8th డే, 9th డే, 10th డే ఇలా 3 రోజులు వరుసగా చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ వాష్ అంటే ఏం లేదు, ఇంతవరకు మనం ఇంప్లాంటేషన్ ఏరియాకి ఎక్కడైతే హెయిర్ని ఇంప్లాంట్ చేశారో ఆ ఏరియాకి ఓన్లీ నార్మల్ సెలైన్ని స్ప్రే చేసుకుంటూ వస్తాము. ఇకపై మనం వాటర్ని అయితే యూజ్ చేస్తాం. వాటర్ని యూజ్ చేసి ఆ ఏరియాని క్లీన్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ని ఫస్ట్ వాష్ ప్రాసెస్ అంటారు. 8th డే నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క క్లినిక్లో ఒకలాంటి ప్రాసెస్ చెప్తారు కాబట్టి మనం ఏ క్లినిక్లో అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించామో ఆ క్లినిక్లో పర్టికులర్గా మనం అడగాలి ఎప్పుడు మేము ఫస్ట్ వాష్ చేసుకోవాలి, ఎలా మేము హెడ్ వాష్ చేసుకోవాలని చెప్పి మనం ఏ క్లినిక్లో చేయించుకున్నామో ఆ క్లినిక్లో తప్పకుండా అడగాలి. ఇతనికి వచ్చేసి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో పూణే బ్రాంచ్ నుంచి అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారం ఇతనికి మొదటి వాష్ అయితే చేయడం జరిగింది. ఎలా ప్రాసెస్ చేస్తామనేది సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఏ క్లినిక్లో చేయించుకుంటే వాళ్ళని అడిగి ఈ ఫస్ట్ వాష్ ప్రాసెస్ చేయించుకోండి. ఒక్కొక్క క్లినిక్లో ఒకలాంటి ప్రాసెస్ అనేది చెప్తారు కాబట్టి తప్పకుండా వాళ్ళని అడిగిన తర్వాతే ఈ ప్రాసెస్ అనేది మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇతనికి సర్జరీ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మొదటగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఏంటనేది అర్థమవుతుంది. ఒక జగ్లో వాటర్ తీసుకొని ఇతనికి యూజ్ చేసింది వచ్చేసి జాన్సన్ బేబీ షాంపూ. ఆ షాంపూని వేసుకొని నురుగు వచ్చేలాగా దాన్ని చేసుకున్న తర్వాత ఆ నురుగని తీసుకొని ఎక్కడైతే ఇంప్లాంట్ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఉంచాలి. కాసేపు అలా ఉంచిన తర్వాత అవి మెత్తబడతాయి. మెత్తబడినప్పుడు వాటిని క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్గా మనం రబ్ చేసుకోవాలి. మొదటి రోజు ఇలా మెల్లగా రబ్ చేయాలి. రెండో రోజు కాస్త ఎక్కువగా రబ్ చేయొచ్చు. మూడో రోజు ఇంకా ఎక్కువ కూడా రబ్ చేయొచ్చు. అక్కడక్కడ ఫాలికల్స్ అంటుకొని వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 7th డే కంప్లీట్ కాబట్టి మనకు ఆల్మోస్ట్ హెయిర్ గ్రాఫ్ట్ అనేది సెటిల్ అయి ఉంటుంది. ఫాలికల్స్ మెల్లమెల్లగా అక్కడక్కడ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డోనార్ ఏరియాకు కూడా అప్లై చేసుకొని డోనార్ ఏరియాని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను సింపుల్గా చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ వాష్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడొచ్చు. ఇతనికి ఫస్ట్ వాష్ చేసిన తర్వాత నా హెడ్ ఎలా ఉందో. ఇది మొదటి రోజు అనమాట. అంటే 8th డే అలా ఉంటుంది. తర్వాత ఇది రెండో రోజు 9th డే ఆల్మోస్ట్ మెల్లమెల్లగా బాగానే రబ్ చేయడం జరిగింది. చూడొచ్చు, దీన్ని గమనించవచ్చు. ఫస్ట్ వాష్ ముందు మనకు ఆ గ్రాఫ్ట్లో బ్లడ్ మార్క్స్ అవి ఇవి అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. తర్వాత పొట్టు మొత్తం వెళ్ళి నీట్గా ఏదైతే గ్రాఫ్ట్ ఉందో అవి హెయిర్ లాగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఎలా ఉందో అని చెప్పి. 10th డే తర్వాత ఇతనికి బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా కూడా గమనించవచ్చు. డోనార్ ఏరియా కూడా ఆల్మోస్ట్ 10th డే కాబట్టి మ్యాక్సిమం కవర్ అవుతుంది. ఇతనికి ఆల్మోస్ట్ 3rd గ్రేడ్ బాల్నెస్ కాబట్టి ఎక్కువ గ్రాఫ్ట్ అయితే బ్యాక్ సైడ్ నుంచి తీయడం జరిగింది కాబట్టి ఇలా కనిపిస్తుంది. చాలామందికి తొందరగా మంచిగా సెటిల్ అవుతుంది. తక్కువ గ్రేడ్ బాల్నెస్లో చాలా నీట్గా కనిపిస్తుంది. ఇతనికి చూడొచ్చు సైడ్స్ కూడా ఇతనికైతే ఇంప్లాంట్ చేయడం జరిగింది. అక్కడ సింగిల్ ఫాలికల్సే కాబట్టి ఇంప్లాంట్ చేసినట్టు కనిపిస్తలేదు. మీరు ఫ్రంట్ ఏరియాని గమనిస్తే ఫ్రంట్ ఏరియా కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. ఫస్ట్ వాష్ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఒక 5 days నుంచి మనం క్యాప్ కూడా పెట్టుకోవచ్చు. నార్మల్గా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదు. 15 days తర్వాత ఆర్ 20 days తర్వాత నుంచి మనం మినాక్సిల్ లాంటివి యూజ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. ఇది 10th డే కంప్లీట్ చేసిన తర్వాత తిన హెడ్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. కంప్లీట్గా నార్మల్ అయిపోయిందనమాట. తినకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే హెయిర్ లైన్ తినకు ఎక్కడి వరకు అయితే బాల్నెస్ ఎక్కువ కనిపిస్తుందో అండ్ ఎక్కువ బాల్నెస్ని దృష్టిలో పెట్టుకొని ఇంప్లాంట్ చేయడం జరిగింది. హెయిర్ లైన్ పైకిలా అనిపిస్తుండొచ్చు, కానీ తనకి రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వస్తుంది. బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా కూడా ఒక 20 days లోపు ఇతనికి ఇంకా మంచిగా కనిపిస్తుంది. అంటే నార్మల్గా ఇక్కడ నుంచి తీసారా అనేలాగా కనిపిస్తుంది. సైడ్స్ కూడా మీరు గమనించవచ్చు, నార్మల్గానే ఇతనికి కనిపిస్తుంది. హెయిర్ లైన్ పార్ట్ కూడా చాలా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో మిడిల్ ఏరియా ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేయలేదో ఆ ఏరియా లాస్ అయినప్పటికీ గ్రాఫ్ట్ ఇతనికి డోనార్ ఏరియా నుంచి తీసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చేయడం. మీరు ఫస్ట్ వాష్ చేసేటప్పుడు తప్పకుండా ఎక్కడైతే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించారో ఆ క్లినిక్ని తప్పకుండా అడిగి వాళ్ళు చెప్పిన ప్రకారమే మీరు ఫస్ట్ వాష్ చేసుకుంటే బెటర్. మేము ఈ క్లినిక్లో చెప్పినట్టు మేమైతే ఇతనికి ఫస్ట్ వాష్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. 10th డే ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు. వీడియో ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇతని సర్జరీ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవరివన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో. బాయ్. ఎవరైనా ముందు ఒక మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.